వెల్‌నెస్ అండ్ సిక్‌నెస్. వెల్‌నెస్ అంటే ఏంటి? సిక్‌నెస్ అంటే ఏంటి? మనం వెల్‌నెస్‌లో ఉన్నామా? సిక్‌నెస్‌లో ఉన్నామా? అసలు వెల్‌నెస్ కోసం తెలుసుకోవాల్సిందేంటి? హాయ్ ఎవ్రీవన్. మై నేమ్ ఈస్ వీరు, పర్సనల్ వెల్‌నెస్ కోచ్, ఫిట్‌నెస్ అండ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్. వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్‌నెస్ కోసం, సిక్‌నెస్ కోసం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అసలు వెల్‌నెస్ అంటే ఏంటి? సిక్‌నెస్ అంటే ఏంటి? సిక్‌నెస్ అంటే ఎక్కువగా ప్రాబ్లమ్‌తో సఫర్ అయ్యే వాళ్ళని సిక్‌నెస్‌లో ఉన్నట్టుగా మనం గుర్తించాం గదా! వెల్‌నెస్ అంటే ఏంటి? యాక్టివ్ లైఫ్ స్టైల్‌లో ఉన్న వాళ్ళని మనం వెల్‌నెస్‌లో ఉన్నట్టుగా మనం గుర్తించాం. వెల్‌నెస్‌లో మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, మన ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. పాతకాలంలో మంచి ఆహారం తినేవారు. ఇప్పుడంతా మారిపోయిందంతా. దీపం పోయి కరెంటొచ్చింది. సైకిల్ పోయి బైకొచ్చింది. బైక్‌కి బదులుగా మళ్ళీ కారొచ్చింది. బట్టలు ఉతికేవాళ్ళు కాస్త మిషన్‌లో వేస్తున్నారు. లేట్‌గా లెగుస్తున్నాం, లేట్‌గా పడుకుంటున్నాం. అన్నీ కల్తీ అయిపోయినియి. గుడ్లు పెట్టడం కోసం కోళ్ళకి ఇంజెక్షన్ చేస్తున్నారు. పాలివ్వడం కోసం గేదెకి ఇంజెక్షన్ చేస్తున్నారు. అంతా కల్తీ అయిపోయిందనమాట. భూమిలో సారం లేదు. అందుకే మనకు రోగాలొచ్చాయి. ఇందులో మనం తెలుసుకోవాల్సిందేంటంటే, డిసీజ్ వేరు, డిజార్డర్ వేరు. ఇప్పుడు మనకొచ్చే రోగాలన్నీ డిజార్డర్. మనకు నిద్ర పట్టలేదు. అది డిజార్డర్. ఆ నిద్ర ఎందుకు పట్టలేదన్నది తెలుసుకోవాలి. ఆఫీస్‌కి లేట్‌గెళ్ళామనుకోండి, అసలు ఎందుకు లేట్‌గెళ్ళామో మనం తెలుసుకోవాలి. అలాగే నిద్ర పట్టట్లేదు. ఎందుకు పట్టట్లేదో తెలుసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? టాబ్లెట్‌లేసుకుంటాం. నిద్ర మాత్రలేసుకుంటాం. ఒకసారి, 2 సార్లు పర్లేదు. కానీ అస్తమానం నిద్ర టాబ్లెట్‌లు వాడుతూనే ఉంటాం. అది కాస్త మైగ్రేన్‌గా మారిపోతుంది. బయట జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటా ఉంటారు. ఇవన్నీ జరగడం వల్ల రోగాలు ఎక్కువవుతున్నాయి. టాబ్లెట్ అనేది ఎప్పుడు వాడాలి? లాస్ట్ స్టేజ్‌లో వాడాలి. ఆ టాబ్లెట్ ఏసుకోకపోతే నేను బతకలేను అన్న సిట్యుయేషన్‌లో వాడాలది. అంటే ఇక్కడ తప్పెవరిది? మనదే. ఇదంతటికి కారణం ఎవరు? మనమే. మనం అస్తమానం డాక్టర్ దగ్గరికి వెళ్తానే ఉంటాం. అంటే వెళ్ళొద్దని కాదు. అన్ని సమస్యలకి డాక్టర్ దగ్గరికెళ్ళాల్సిన అవసరం లేదు. మనకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? ఆ ప్రాబ్లమ్ ఎలా వచ్చిందో తెలుసుకుంటే చాలు. కానీ మనం బిజీ. ఎంత బిజీ అంటే తెలుసుకునే టైం ఉండదు. అది ఎందుకొచ్చిందో తెలుసుకునే టైం కూడా లేకపోతే ఎలా? అప్పుడేమవుతుంది? మనం తెలుసుకోలేకపోయాం కాబట్టి, ఆ విషయం ఎక్కడ తెలుసుకోవాలి? డాక్టర్ దగ్గరికెళ్ళాలి. డాక్టర్ గారి దగ్గరికెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్తే అది చేయాలి. మనకి మందులే పరిష్కారం కాదు. మరీ గుర్తుపెట్టుకోండి. మనకి మందులొక్కటే పరిష్కారం కాదు. చాలా మంది జీవితాంతం మందులు వాడుతూనే ఉంటారు. నేను రీసెంట్‌గా ఒక పర్సన్ కలిసాను. ఆయన ఇల్లు ఎలా ఉందంటే, ఒక మెడికల్ షాపే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా ఉంది. "ఏంటి సార్ ఇయి" అంటే, తప్పదు కదా! వాడాలి కదా! అనేసన్నారు. బీపీ, షుగరు, థైరాయిడు చాలా సమస్యలున్నాయన్నమాట. షుగర్ ఎక్కువవ్వడం వల్ల కళ్ళు కూడా పోయినియి పాపం ఆవిడకి. మళ్ళీ చెప్తున్నాను. మనకొచ్చిన ప్రాబ్లమ్‌కి మందులొక్కటే పరిష్కారం కాదు. మందులు అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు. చిన్న విధానాలు ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల, మన జీవన శైలి ద్వారా కూడా మనం మార్చుకోవచ్చు. అది ఎందుకు చేయలేకపోతున్నారు? అందరూ అదే ఆహారం తింటున్నారు. మనము అదే ఆహారం తింటున్నాం. అందుకే అందరికీ రోగాలొస్తున్నాయి. అందరికీ రోగాలున్నాయి. ప్రతి ఒక్కరికి రోగం ఉంది. ఇడ్లీ, బజ్జీ, పూరి, పిజ్జాలు, బర్గర్‌లు, బిర్యానీలు ఇవన్నీ తింటున్నాం కాబట్టి మనకు రోగాలొస్తున్నాయి. అందరూ తింటున్నారు. అందరికీ వస్తున్నాయి. నీకు రాకుండా ఉండాలంటే అవి తగ్గించుకోవాలి. మన ఇంట్లో పెద్ద టీవీ కొన్నారు. చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ బాధపడాలి. ఎందుకంటే దానివల్ల మనకి రోగాలొస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? అస్తమానం టీవీకి అతుక్కుపోయే ఉంటారు. ఎక్కువ ఏం పని చేయలేరు. సైకిల్‌ని పక్కన పెట్టేసి బైక్ కొంటారు. బైక్ అయిపోయిన తర్వాత మళ్ళీ కారు కొంటారు. అంటే ఏమవుతుందిక్కడ? మన జీవన శైలి మారిపోతుంది. అంటే సైకిల్ తొక్కితే మనకు ఆరోగ్యం ఉంది. అదే కారు మీద వెళ్తే ఆరోగ్యం ఉందా? దీనివల్ల ఎక్కువ సమస్యలొస్తాయి. ఆ కార్‌లో తిరగడం వల్ల మన ఆరోగ్యం అనేది మన చేతిలోనే ఉండాలి. మన చేతిలోనే ఉంది. కానీ అది ఎవరు పట్టించుకోరు. అది గమనించరు, గుర్తించరు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే పాత కాలం వేరు, ఇప్పుడున్న కాలం వేరు. పాత కాలంలో ఆహారమే ఇప్పుడు తింటాము అనేసంటే, పాత కాలంలో పనులు కూడా ఇప్పుడు చేయాలి. చేయగలుగుతున్నామా మరి? సైకిల్ తొక్కాలి, బట్టలు ఉతకాలి, వ్యవసాయం చేయాలి. ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళాలి. పాత కాలంలో తినేది కొద్దిగా తిన్నా కానీ మంచి ఆహారం తినేవారు. పోషక విలువలున్న ఆహారం తినేవారనమాట. ఇవన్నీ పాత కాలంలో జరిగేవి ఇవన్నీ. అవన్నీ నేను చేయను. కానీ నేను ఆరోగ్యంగా ఉండాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. మనకి ఏ ప్రాబ్లమ్ రాకూడదు అంటే ఎలా? సాధ్యమవుతుందా? ఏదో ఒకటి చేయించేయాలి గదా! అంతకుముందు ఎలా ఉన్నారు? ఇప్పుడెలాగ ఉంటున్నాం? అనేది మనం తెలుసుకోవాలి కదా! ఇప్పుడు అన్నీ మారిపోయినియి. కాలానికి అనుగుణంగా మనం మారాలి. మనం మారకపోతే మన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువవుతాయే తప్ప తగ్గవు. అదే ప్రాబ్లమ్, అదే మెడిసిన్, అదే డాక్టర్, అదే హాస్పిటల్ అంటూ తిరుగుతూనే ఉండాలి. నీ లైఫ్ స్టైల్ అలానే ఉంది. నువ్వు అలాగే ఉన్నావు. అంతే.
పాతకాలంలో చేసే పనుల్లో కొన్నైనా మనం చేస్తున్నామా? కనీసం వాకింగ్, వర్కౌట్ ఇట్లాంటివన్నా చేయాలి. మనం సిక్‌నెస్ లోంచి బయటపడాలంటే మన జీవన శైలి మారాలి. మనం మారనంత సేపు, మార్చుకోలేనంత సేపు కూడా మనం సిక్‌నెస్ లోనే ఉంటాం. అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. డాక్టర్ చేతిలో కాదు. అందరూ సిక్‌నెస్ లోంచి వెల్‌నెస్‌లోకి రావాలి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.